ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మార్పులు. చంద్రబాబు వ్యూహమేంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 6 మాసాలు దాటింది. కేబినెట్లో ఒక్క స్థానమే ఖాళీగా ఉంది. అది జనసేన కోటాలో నాగబాబుకు కన్ఫర్మ్ చేశారు. ఇక ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం. జనవరిలో మంచి రోజు చూసుకొని నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్నారు. నిజానికి 2 ఏళ్ల వరకు కేబినెట్ విస్తరణ జోలికి చంద్రబాబు వెళ్లే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే నాగబాబు వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనూ ఆశావాహులు సైతం నెమ్మదిగా అధినేతకు అప్పీల్స్ చేస్తున్నారట. ప్రతి కేబినెట్ సమావేశంలో మంత్రులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో పనితీరు మెరుగుపరుచుకోని నేతలకు చురకలు కూడా అంటిస్తున్నారట అధినేత. 6 నెలల పాలనపై మంత్రులకు ర్యాంకింగ్స్ ఇస్తానని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే గాసిప్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతోంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వెంటనే కేబినెట్ విస్తరణ చేశారని, అదే పరిస్థితి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందనేది సీనియర్ల సైడ్ నుంచి వినిపిస్తున్న టాక్. 4-5 మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా బిగ్ సౌండ్ ఇస్తోంది. ఇక వారి ప్లేస్లో తమకు మంత్రి పదవి ఖాయమని కొందరు సీనియర్లు ఆశగా వెయిట్ చేస్తున్నారట. చంద్రబాబు ప్రస్తుతం 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తాను కష్టపడి పనిచేయడమే కాకుండా తన టీం కూడా అదే స్థాయిలో పనిచేయాలని కోరుకునే నైజాం చంద్రబాబుది. ఎప్పుడూ సమర్థతకి పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల విషయంలో కూడా అదే విధంగా ముందుకు పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వారికి తగిన సమయం ఇవ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందనే మరో చర్చ కూడా నడుస్తోంది. కేబినెట్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించడం చంద్రబాబుతోనే ప్రారంభమైంది. దానివల్ల సానుకూల ఫలితాలు కూడా వచ్చాయని అంటారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి అయ్యే అన్ని అర్హతలున్నా అనేక సమీకరణాలు మంత్రి పదవిని దూరం చేశాయి. సీనియర్ల మంత్రివర్గంలో బెత్తు కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు విస్తరణ చేసే అవకాశమే లేదని కొందరు నేతలు బలంగా నమ్ముతున్నారు. కేవలం నాగబాబును మాత్రమే కేబినెట్లోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఆ స్థానం కూడా జనసేనదే కావడంతో టీడీపీ సీనియర్ల నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 2 ఏళ్ల వరకు విస్తరణపై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదనే హింటు కూడా వినిపిస్తోందట. మరి చంద్రబాబు ఇచ్చే ర్యాంకింగ్స్, ఆ తర్వాత వాట్ నెక్స్ట్? కూటమిలో వినిపిస్తున్న ఈ చర్చకు ఎండ్ కార్డ్ ఏంటో చూడాలి.